హాయ్ హలో నమస్తే అండి, ఎలా ఉన్నారు? సో ఈ రోజు అయితే సింపుల్గా స్నాక్స్ అయితే ప్రిపేర్ చేద్దాము. ఇవైతే చాలా సింపుల్గా అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. సో స్నాక్స్ వైజ్గా కానీ బాక్స్లలోకి ట్రావెలింగ్లోకి అయితే సూపర్గా ఉంటాయి. ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్ అయితే చూసేద్దామా. సో ముందుగా అయితే ఒక కప్పు మైదా పిండి అయితే తీసుకుంటున్నాను. ఈ మైదా పిండిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ వాము, అలాగే సాల్ట్, అలాగే కారము, అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవి యాడ్ చేసుకొని ఆయిల్ కొంచెం యాడ్ చేసుకొని అయితే మనం కలుపుకోవాలి. ఆయిల్ అంతా పిండికి అప్లై అయ్యే వరకు అయితే కలుపుకొని మళ్ళీ కొంచెం కొంచెంగా ఆయిల్ వాటర్ యాడ్ చేసుకుంటూ అయితే మనం పూరి పిండిలాగా కలుపుకోవాలన్నమాట. సో చపాతీకి పూరికి కలుపుకుంటాం కదా, సో అలా అయితే కలుపుకోవాలి. సో అలా కలుపుకున్నాక ఒక 10 మినిట్స్ కానీ 20 మినిట్స్ కానీ అయితే పక్కన పెట్టుకొని ఉంచుకోండి. సో ఇలా పక్కన పెట్టుకొని ఉంచుకున్నాక మళ్ళీ బాగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోవాలన్నమాట పిండిని అయితే. సో చాలా సాఫ్ట్గా అయ్యే వరకు అయితే ఒత్తుకోండి, ఉండలేం లేకుండా స్మూత్గా అయ్యే వరకు అయితే ఒత్తుకోవాలి. సో మనకైతే ఎన్ని రౌండ్స్ అవుతాయి, ఎన్ని చపాతీలు కావాలి అనుకుంటున్నామో ఆ చపాతీ మందం అయితే ముద్దలు అయితే తీసుకోవాలి. సో నేనైతే 2 తీసుకున్నానండి. సో దీంట్లోకి అయితే మనకు ముందుగా అయితే ఒక చిన్న బౌల్లో అయితే ఆయిల్ తీసుకొని పిండి అయితే కలుపుకోవాలి. కొద్దిగా పిండి, 1 స్పూన్ పిండి, 1 స్పూన్ ఆయిల్ని కలుపుకొని అయితే పక్కన పెట్టుకుందాము. సో ఇప్పుడైతే పిండి ముద్దను తీసుకొని మనం చపాతీలలాగా అయితే ఒత్తుకోవాలన్నమాట. సో ఎంత పల్చర్ లేయర్ వస్తే అంత బెటరు. సో మరీ పల్చగా వస్తే లేయర్స్ అయితే కనిపించవన్నమాట. కొద్దిగా పల్చగా ఉండేటట్టు అయితే చూసుకోండి, అంతే. మరీ పల్చగా కాకుండా కొద్దిగా. సో మరీ మందంగా కూడా లేకుండా ఉంచుకోండి. సో ఇలా చపాతీని మొత్తం ఒత్తుకున్నాక మనం ఎంత వీలైతే అంత సాగుతుందో దాన్ని సాగదీసుకుంటే సరిపోతుంది. సో ఇలా చిన్నగా రోల్స్ చేసుకుంటూ రావాలన్నమాట. మన చేసుకున్న పిండి ఉంటుంది కదా ఆయిల్ది, అది మధ్యలో అప్లై చేసుకొని ఇలా రోల్ చేసుకుంటూ రావాలి. సో దీన్ని మళ్ళీ ఒకసారి అయితే గ్యాప్స్ ఏం లేకుండా మొత్తం ఇలా ఫిల్ చేసుకుంటూ రౌండ్ చేసుకుంటే మనకి గ్యాప్స్ ఏమన్నా ఉన్నా కానీ కవర్ అయిపోతుంది. సో ఇలా చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని వీటిని అయితే మళ్ళీ పూరి ప్రెస్ తోటి ఒత్తుకుంటే సరిపోతుంది లైట్గా. సో అంతే అండి, చాలా సింపుల్ కదా. సో డీప్ ఫ్రైకి ఆయిల్ వేడి చేసుకొని డీప్ ఫ్రై ఆయిల్ అయితే వేయాలన్నమాట. సో హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకొని అయితే వేసుకుంటే సరిపోతుంది. సో లో ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకున్నాక వీటిని అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే కుక్ చేసుకుంటే సరిపోతుందండి. సో అంతే అండి, చాలా సింపుల్ కదా ప్రాసెస్ అయితే. పిల్లలు అయితే చాలా బాగా తింటారనమాట. సో దీన్ని కెచప్ కానీ లేకపోతే కెచప్ లేకుండా కూడా తినేయచ్చు. ఇదైతే చాలా డేస్ అయితే నిల్వ ఉంటుంది. ఎవరికైనా కావాలి అంటే మాత్రం కంపల్సరీ ప్రిపేర్ చేసుకోండి.